టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఆర్ఓసి ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఆర్ఓసి ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాల్సిన బట్టి అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా అక్కడ వచ్చేసి ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉందా నో ఉందా, మీ అన్ని సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ చేశారా లేదని కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్ మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చెక్ చేసుకున్న ప్రశ్న అనమాట. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ విధంగానే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి సీటు వచ్చేంత వరకు. ఎస్, మీకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సేమ్ ఈ విధంగానే ఆర్ఓసి ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్ఓసి ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ కూడా చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది, వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నా యొక్క ఎంసెట్ 2020 యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ఓసి ఫామ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ముందుగా మీరు వెరిఫై చేసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ యొక్క ర్యాంక్ కావచ్చు, మీ యొక్క నేమ్, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్, అదే జెండర్, అదేవిధంగా మీ యొక్క కేటగిరీ, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది కదా, ఇది చెక్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే ఎస్ అని రావడం జరిగింది. ఎస్ వచ్చినట్టయితే మీకు ఏ విధంగా అంటే మీకు సీటు వచ్చినట్టయితే మీకు ఫీ రింబర్స్మెంట్ వస్తుందన్నమాట, స్కాలర్షిప్ వస్తుందన్నమాట. ఇది వచ్చిన తర్వాత ఇవన్నీ చెక్అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద చూడండి ఏవైతే సర్టిఫికేట్ సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టయితే చూడండి ఇక్కడ ఎక్స్ అని రావడం జరిగింది. చూడండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ర్యాంక్ అని నేను చూపించడం జరిగింది, నాకు ర్యాంక్ కార్డ్ వెరిఫికేషన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సి బోర్డు యొక్క సర్టిఫికేట్ చూపించడం జరిగింది, మేము 10th మేము అది కూడా వెరిఫికేషన్ చేశారు, నాకు ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించడం జరిగింది, ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా టీసీ చూపించాను, టీసీ కూడా వెరిఫికేషన్ అయింది. అదేవిధంగా నేను మైనారిటీ కాదు కాబట్టి ఇక్కడ నాకు ఎన్ఎన్ నో అని వచ్చింది. అదేవిధంగా నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేవు కాబట్టి నో అని వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ చూపించడం జరిగింది కాబట్టి నాకు ఆర్టికల్ కూడా సక్సెస్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చూపించాను, అదేవిధంగా ఎస్ అని ఇక్కడ మనకు వెరిఫికేషన్ కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్యాష్ సర్టిఫికేట్ చూపించాను, అది అక్కడ కూడా నాకు కంప్లీట్ కావడం జరిగింది. వెరిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించడం జరిగింది, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ వెరిఫై కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా ఈ విధంగా వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టయితే ఈ విధంగా మీకు అయితే స్టేటస్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ముందుగా మీరు చెక్అవుట్ చేసుకోండి ఒక డీటెయిల్స్ అనమాట. మనకి ఏదైతే ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, అదేవిధంగా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో మనైతే మళ్ళీ ఫర్దర్గా కాంటాక్ట్ కావచ్చు ఈ యొక్క టీఎస్ ఈఏపీ సెట్ డిపార్ట్మెంట్కి కూడా. ఓకే, ముందుగా ఇవన్నీ చెక్అవుట్ చేసుకోండి గైస్. ఎందుకంటే మీకు ఏమైనా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్నో చూసినా భావిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే మరోసారి మనకు సీటు వచ్చిన తర్వాత మళ్ళీ ఫీ కట్టాలి అన్నట్టు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది స్టూడెంట్స్ కూడా. అందుకే నేను ముందుగానే వీడియో చేస్తా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది నా యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ యొక్క ఆర్ఓసి అనమాట. ఇప్పుడు కంప్లీట్గా నా బీటెక్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఓకే, మీకు చూపిస్తా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్గా. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ అయితే కంప్లీట్గా గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.